నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్టునన్న. గమనించండి, స్వతంత్ర భారతదేశంలో, గణతంత్ర భారతదేశంలో, డెమోక్రాటిక్ కంట్రీలో తీవ్రమైన అన్యాయాలు జరుగుతున్నాయి. పేదవాళ్ళు పేదవాళ్ళు అని ఉంటాళ్ళు, ధనవంతులు ధనవంతులుగానే ఉంటారు. ఈ రాజకీయ నాయకులు దుర్మార్గులుగా ప్రవర్తిస్తారు. ప్రజలు ఓట్లు వేయాలి, ఆ ప్రజలే రోడ్లు వేసుకోవాలి. మరి ఈ నాయకులు ఏం పీకనికి? మరి ఈ రాజకీయ నాయకులు ఎందుకుండి? ఇది గ్రామం. ఏ గ్రామం? దయగాంలోని చిన్నరాజపల్లి గ్రామం. దయగాం మండలం చిన్నరాజపల్లి గ్రామం. ఈ గ్రామంలో ఉన్న యువతకు సెల్లుడు చేయాల్సిందే. వై? బికాస్ ఓట్లు వాళ్ళే వేసిండ్లు, అభివృద్ధి వాళ్ళే చేస్తాను. కొంచెం సిగ్గు శరం ఉంటే ప్రజాప్రతినిధులు అంటే రాజకీయ నాయకులు రోడ్లు వేసే కార్యక్రమం చేయాలి. వర్షాకాలం వస్తే బురదమయం అయిపోతుంది. వీళ్ళేమో డెవలప్మెంట్ చేసినాం, ఫండ్లు వచ్చినాయి, అభివృద్ధి చేస్తాం, మాకు ఓటేయండి, మీ ఊరికి వస్తాము, ఓటేయకుండా మమ్మల్ని నిలదీయండి, అడగండి అని వాళ్ళు చెప్తారు రాజకీయ నాయకులు. వీళ్ళేమో వీళ్ళ డబ్బులు జమ చేసేసి రూపాయలు 10 రూపాయలు కొన్ని డబ్బులు జమ చేసి వీళ్ళు రోడ్ వేసుకుంటారు. మరి బడ్జెట్ ఏమవుతుంది? ఏమైపోతుంది సమాజం? వార్త చదివిన తర్వాత వాళ్ళ బాధ విందాం. దయగాం రోడ్లపై గుంట పూసిన గ్రామ యువత. దయగాం మండలం చిన్నరస్పల్లి గ్రామ యువత శ్రమదానంతో ఆదర్శంగా నిలిచింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మామిడి ఓరై సమీపంలో రహదారి తెగిపోవడంతో బస్సు రాకపోకలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుర్తించిన గ్రామ యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి శ్రమదానం చేశారు. రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు సాఫీగా జరిగేలా చూశారు. యువత సేవభావాన్ని గ్రామస్తులు అభినందించారు. ఏం చేస్తారు మరి రాజకీయ నాయకులు? వాళ్ళు చేయాలి. బస్సు రావడానికి వాళ్ళు చేయాలి. రోడ్డు బిర్జీ తెగిందంటే వాళ్ళు వచ్చి ఎక్కడ తెగిందని ఒక కార్యాచరణ రూపొందించి సంబంధిత అధికారులు పంపించాలి. అట్లా పంపిస్తలేరు, వీళ్ళు వచ్చి చేస్తాను. హలో, అందరికీ నమస్తే. చిన్నారపల్లి గ్రామ యువకులం. మా ఊరికి అనుకొని మామిడి ఉంది. ఈ వర్ర పక్కకి గత ఒక 2-3 రోజులుగా కురిసిన వర్షాలకు ఏమైందంటే ఈ రోడ్డు పక్క ఈ రోడ్డు ఏరియా అంతా కొట్టుకోవడం జరిగింది. దీని ద్వారా రహదారులు ఈ దారి నుండి వచ్చేటువంటి బస్సులు కొన్ని వెహికల్కి ఇబ్బంది కావడం జరిగింది. ఒక 2 డేస్ నుండి మా విలేజ్ బస్సు రావడం లేదు, మంచిర్యాల బస్సు రావడం లేదు. సో యువకులు అందరం కలుసుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎట్లయినా ఈ ఏరియా అంతా కూల్పేసి మనము ఈ ఏరియాని చదువు చేసి మళ్ళీ బస్సు వస్తే విధానం చేద్దాం అనుకున్నాం. అందులో భాగంగానే యువకులు అందరం కలిసి కూడా తలా చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇందులో మా రౌతు సురేష్ గారు ఒక 3 సిమెంట్ బస్తాలు దాని ఇవ్వడం జరిగింది. అలా ముందుకు వచ్చి ఆ సిమెంట్ బస్తాలతో పైన మేము ఇలా సిమెంట్ ఫ్లోరింగ్ కూడా మనం లైక్ కొంచెం కాంక్రీట్ వేసి ఇది చేయడం జరిగింది. చూడండి, బస్సే బంద్ అయిందట, రాకపోకలు లేక. అది పదర సంగతి. ఇది పెడితే నా ఛానల్ పోతుంది, అందుకే పదరద్దు. అలా మూజికి వచ్చింది, అందుకని చూడండి ఈ యువకులు హ్యాట్సప్. బస్సే బంద్ అయింది, రోడ్డు మంచిగా లేక. బస్సు బంద్ అయినా పర్లేదు, మరి అక్కడ ఉన్న సర్పంచ్ ఏం చేస్తాడు? ఎవరు సర్పంచ్? ఎవరు ఆయన? పాలే రవీందర్ అని. ఏ పార్టీ మరి? బీజేపీ పార్టీ నుంచి గెలిచిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అయిండేమో తెలియదు, కానీ ఆ బీజేపీ నుంచి అయితే గెలిచిండు. ఆ సర్పంచ్ మరి ఏం చేస్తాడు మరి? ఇంత వీళ్ళు ఏమన్నా మరి అధికారులా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీసా అని కాదు, చదువుకునే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న మామూలు కుటుంబం వ్యక్తులు వీళ్ళందరూ. వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ ఇవ్వాలి కదా. అవును, నీకు ఒక నెల జీతం ఇస్తే అయిపోతుంది కదా. అవును, సర్పంచ్ ఇవ్వలేదు. ఆయన పేరేదో చెప్పిండు, నేను మర్చిపోయినా, కానీ రౌతు అని ఆయన ఇచ్చిండట ఈ సిమెంట్ డబ్బులు. ఇది ఎంత అన్యాయమో! ఇది అసలు ఈ మాత్రం దానికి ఇప్పుడు గెలవక ముందు మీరు చెప్పే మాటలు ఏంది, గెలిచిన తర్వాత మీరు చేసేది ఏమున్నది? గ్రామాలని ఇప్పుడు రేపటి భవిష్యత్తు గ్రామాల నుంచే కదా మొదలయ్యేది. అవునవును, అభివృద్ధి అనేది గ్రామాల నుంచే కదా పోయేది. గ్రామాలలో గెలవక ముందేమో ఇంటింటికి వచ్చి చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, ప్రతి దానికి మీరు ఇంటికాడ నుంచి వచ్చి అదేంది మన డెలివరీ చేసేటాల పేరేంది, డెలివరీ చేసే పని కూడా మేమే చేస్తామని చెప్తారు. ముడ్డి కడతారు. అప్పుడు మీరు బాతులో ఉండండి, నన్ను గెలిపించండి, మీ ఇంట్లో మీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అడిగే బాధ్యత కూడా మాదే, మీకు ఆ పని కూడా చేపియము అని చెప్పేసి ఎంత చెప్తారంటే అంత చెప్తారు. మరి ఇప్పుడు ఏంటి జరిగేది? ఈ రోడ్డు ఖరాబ్ అయితే రోడ్డు మంచిగా చేపించే పరిస్థితి లేదు ఊర్లో. ఏంది పరిస్థితి?
ఏమన్నా అంటే గ్రామ పంచాయతీలో నిధులు లేవు, పోయిన సెక్రటరీ తీసుకుపోయిండు, పోయిన సర్పంచ్ తీసుకుపోయిండు, ఇప్పుడు ఏం లేవు. సర్పంచ్తో మాట్లాడాలా మిత్రులారా? సర్పంచ్ ఫోన్ కలుస్తుంది, వాట్సాప్లో కాల్ చేసా. హలో, చిన్న రసపల్లి సర్పంచ్ గారు నమస్కారం, నేను జర్నలిస్ట్ సూరన్న మాట్లాడుతున్నా. నమస్తే. నమస్కారం అన్న, హవర్ యు? బాగుండ్రా? బాగుందా? లైవ్లోనే మీకు కాల్ చేసా, చిన్న విషయం కోసం కాల్ చేసా. చెప్పండి. మీ గ్రామంలో ఉన్న యువత నడుం బిగించి ఒక బ్రిడ్జి తెగిపోతే అక్కడ కొందరు ఒక జమగూడి ఒక ఒక 5 మంది కలిసి 10 మంది కలిసి సంథింగ్ వాళ్ళకు రోడ్డు వేశారట, మరమ్మతులు చేశారట. అవునవును, అది నిజమేనా? అవును చేసింది. మరి వాళ్ళకి ఏమైనా శ్రమదానంలో మీరేమైనా పాలి భాగస్తులు అయ్యారా, లేకుంటే ఎట్లా? మరి మీ ఎమ్మెల్సీ దండవీటలతో మాట్లాడినా లేదా? అన్న, నాకు ఆల్రెడీ మొన్న జేసీకి మాట్లాడినా. ఆ, జేసీకి మాట్లాడితే ఏమైందంటే వర్షం పడ్డది కదా, ఆ, అక్కడ మురుము పోంచుదామని అంత ముందే అటు ఇటు పోంచిన. అసలు ఆ, అటు ఇటు పోస్తే ఏమైందంటే వర్షం పడ్డది. వర్షం పడితే ఇప్పుడు బండ్లు వెళ్ళాయి, పోసినా కూడా గలీజ్ అయితే. ఆ, మరి ఏం చేసిందంటే నిన్న ఒక 4 కైకిలోలను పిలిచిన. ఉమ్, 4 కైకిలోలను పిలిచి ఆ, కుంట పోదాం అనే లోపే వీళ్ళు వెళ్ళిపోయి శ్రమదానం చేసి బండలు వేసింది. సరే. సరే అప్పు- వెయ్యని, ఎవరైతే వేయని, దాంట్లో మనకేమో అంత ఏం లేదు. ఎవరైతే ఎవరైనా మంచి చేసిండు, ఉమ్. నేను అట్లా ఏమంటలేదు, చేయాలి ఎవరైతే. ఎప్పుడు మరి దానికి తాత్కాలికంగా కావచ్చు, మరి పూర్తిగా మంచి చేసేది ఎప్పుడు మరి? పూర్తిగా మంచి అది మనది కాదన్న, అది ఫారెస్ట్ ల్యాండ్ అన్నది. ఫారెస్ట్ ల్యాండా? ఫారెస్ట్ ల్యాండ్ అది మనది కాదు. అది 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 రోడ్డు ఖరాబ్ అయింది ఆల్రెడీ. దాని ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరట. అది రోడ్డు శాంక్షన్ అయి ఉన్నది. అది మన 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 ఆధీనంలో లేదన్న. అది అది మన ఆధీనంలో ఉంటే నేను ఎట్లో కొంత మొరం మోపిస్తా అంటే. ఇంకొకటి అన్న, చెప్పు. కొత్తగా అన్న మనకు అవగాహన లేదు. ఏమన్నా ఉంటే మీకు చెప్పగలరు. మీరు ఏమన్నా ఉన్నా కూడా సలహా నేను మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా. అదేం లేదన్న, ఎందుకంటే శ్రమదానం చేస్తున్న వ్యక్తికి మీరు అండగా ఉండాలి. చేసిండు అన్న, అది చేయలే అంటలేను కదా, చేసిండు. మీ వంతు మీరు ఏమన్నా హెల్ప్ చేయాలి సార్. వాళ్ళు పోయి చేసిండు. చేయని ఎవరైతే అది చేసిండు, ప్రజల కోసమే చేసిండు. మీరు ఒక పని చేయండి అన్న, వాళ్ళు చేసినదా వాళ్ళందరినీ పిలిపించేసి, అరే మీరు మంచి పని చేయాలి, అందరికీ దండ వేయండి, మెడలో మంచిగా ఫీల్ అవుతారు వాళ్ళు. అన్న నేను పిలువ అన్న, మా దగ్గర రాదు, మాకు అపోజిట్ పార్టీ వాళ్ళు. ఆ పార్టీకి ఇప్పుడు మీరు ఇక పార్టీతో సంబంధం లేదు, మంచి పని చేసినప్పుడు అట్లా అనుకుంటే నేను మంచి పనులు చేసిన కదా. ఇప్పుడు నేను మంచి పనులు చేసిన, నా చేత అయిన కాడికి రోడ్లు వేయించిన, ఇట్లా చేయించిన. ఇన్ని రోజులు ఉన్నోడు ఎప్పుడు ఏం చేయలేదు. మరి మీరు చేసిందనేనా? నన్ను ఎప్పుడన్నా పిలిచారా వాళ్ళు? సర్పంచ్ గా నేను మీతో ఉంటా అన్న. నేను మీకు ఇంకొకటి తెలియదు, మీరు ఎప్పుడైతే మా అక్క బిడ్డ చనిపోయింది చూసినా నీకు కాల్ చేసిన గుర్తున్నదా? ఎక్కడ? బాలాజన్ కూడా కరోనా టైంలో. అవును అన్న, నేను అప్పటి నుండి పోరాడుకుంటూ వస్తున్నా ఎమ్మెల్యే హరీష్ బాబు పై నుండి. ఆయన నాకు హ్యాండ్ ఇచ్చిండు. ఆయనకెళ్ళి దూరం తొలగి నేను దండవిట్టలకే తిరిగిన. నేను ఊరు పెద్దల సమక్షంలో పనిచేస్తా. బాజాప్తి రూపాయి తినా నేను ఎవరికి పోతాడు. అంటే వీళ్ళు ఈ యువకులు నీకు ఓటేయలేదా? ఆ యువకులు బీజేపీ అన్న, వాళ్ళు మన పార్టీ కాదా. అంటే నువ్వు అప్పుడు బీజేపీ ఉండే కదా బ్రదర్? మరి బీజేపీ నుండి నేను కూడా వాళ్ళతో సమాధానం చేసిన. నా సొంత ట్రాక్టర్ పెట్టి నేను కూడా పిల్లలు వాళ్ళ పోతే నేను కూడా. అంటే ఇప్పుడు గ్రామ అభివృద్ధి ముఖ్యమా, లేకపోతే వాళ్ళు వేరే పార్టీని వాళ్ళని పిలవని అంటున్నాను? గ్రామ అభివృద్ధి ముఖ్యం, కానీ నేను మాత్రం వాళ్ళ దగ్గరికి పోయే ప్రసక్తి లేదు. నేను పిలవలే. అంతే, నీ పని నువ్వు చేస్తావు. నా పని నేను చేసుకుంటా చేతన. రైట్ ఓకే అన్న. మా పని మేము చేసుకుంటాం అన్నాడు కరెక్ట్ కాదు, కానీ మీరు ఒక గ్రామ సర్పంచ్గా ఉన్నారు. ఊరికి అభివృద్ధి చేసే పనులు ప్రతి ఒక్కటి మీరు చేయాలి. వాళ్ళు చేసేంత వరకు మీరు చూసుకుంటున్నారంటే మీరు పని చేయని కిందనే కదా. ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు చూసిర్రు, బస్సు రావడం లేదు, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, పట్టణానికి వెళ్ళాలంటే ఇబ్బందులు అవుతున్నాయని చూసి వాళ్ళు పని చేసిర్రు. ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మీకు పని వాళ్ళే దొరకలేదా? మరి ఒక మాట, ఈ పార్టీలు పట్టింపులు అనేటివి ఇప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు మాట్లాడకూడదు. ఏదేమైనా ఇలాంటివి జరగకుండా. నమస్కారం అన్న, నేను జర్నలిస్ట్ సూరన్న మాట్లాడుతున్నా. నమస్తే అన్న. అన్న హవారి బాగుండ్రా? బాయ్ అన్న. సూరన్న టీవీ చూశారు ఎప్పుడైనా?
ఆ తెలుసు, చూసినామన్నా. ఓకే. దహేగాంలో మంచి పని చేశారు మీరేనా? మేమే అన్న. మీకు సెల్యూట్ అన్న. చాలా మంచి పని చేశారు. లైవ్‌లో సర్పంచ్ కూడా తీసుకున్నా. మీరు ఓకే. మిమ్మల్ని ఆయన నేనన్నా మరి మిమ్మల్ని ఆయన పిలుస్తలేడా? మాట్లాడతలేడా? మీకు మాట ముచ్చట్లేదా? మాట ముచ్చట్లేదంటే అన్న, మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అట్లా అనుకోవడం తప్పు. హ్మ్. హ్మ్. ఎందుకంటే లాస్ట్ టైం ఇప్పుడు ఇది వరకు పాపయ్య సర్పంచ్ ఉండే, పాపయ్య అమృత పాపయ్య అని. అవునవును. వాళ్ళు ఉన్నప్పుడు కూడా మేము యువత అన్నప్పుడు ఎవరిని ఇన్వాల్వ్ కాకుండా ఓన్లీ యువత అంటే పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల యువకులందరం కలిసి మేము వర్క్ చేసేది. ఓకే. సో ఇప్పుడు మారిపోయింది. అప్పుడు వాళ్ళుండే, ఇప్పుడు ఈయన ప్రజెంట్ ఉన్న ఈయన కూడా ఇప్పుడు సర్పంచ్ అయ్యిండు, హ్మ్. వాళ్ళ వైఫ్. హ్మ్. ఇప్పుడు మేము కూడా ఎవరిని అంటే యువత మాత్రం అందరిని ఇన్ఫార్మ్ చేసినాం. అందరి ఊర్లో ఉండే యువకుల దగ్గర నుంచి తీసుకొని అందరిని పిలిచి మేము ముందుకెళ్ళినాం తప్ప హ్మ్. వాళ్ళతో మాట్లాడడం లేదని అట్లా ఏం లేదు. మరి పార్టీ ఆయన ఏమంటారంటే లైవ్‌లో నాతో మాట్లాడిందంటే, వాళ్ళని నేను పిలువ, వాళ్ళతో మాట్లాడా, నా పని నేను చేసుకుంటా. వాళ్ళు వేరే పార్టీ అంటాను. మరి ఈయన కూడా పార్టీ మారినా నేనన్నా. ఇప్పుడు అర్థమైందా అన్న మీకు ఇక ఆయన ఉద్దేశం ఆయన ఏం చెప్పాలనుకున్నాడో? హ్మ్. 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 మేమేమనుకున్నాం ఇప్పుడు ఇంకోటి, మేము చేసినాం సర్పంచ్ చేయలేదు, జీపీ చేయాలని మేము ఎక్కడేం చెప్పలేదు. మేము ఏం చేసినాం, యువకులుగా మాకు తోచింది మేము చేసినాము ఒక పని. వీలైతే ఇక సమస్యలు గ్రామంలో చాలా ఉన్నాయి సమస్యలు. కావాలంటే మీకు ఆయన ఫోటో లాంటి ఏం చెప్పండి కూడా పంపించండి. పెట్టిస్తాను. మాట్లాడదాం అదేండి అది. ఇప్పుడు వాటి గురించి ఆయన చేయాలి. ఇప్పుడు మేము నిన్న ఒక కార్యక్రమం చేసినాం. ఎంత చేస్తే ఇప్పుడు అన్న మీకు మొత్తం నిన్న కార్యక్రమం ఎంత ఖర్చయిందన్న? ఖర్చు అన్న, ఒక అతను ముందుకొచ్చి ఒక 3 సిమెంట్ బస్తాలు ఇచ్చిండన్న. హ్మ్. హ్మ్. మిగతాది ఎవరం కూడా ఏం ఖర్చు చేయలే. అంటే మేము డబ్బులు ఏం ఖర్చు చేయాలన్నా, అక్కడ మాకు అందుబాటులో రాళ్ళు ఉంటాయి కాబట్టి, రాళ్ళు కంకర చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి అన్ని మేము అక్కడనే సర్దుకొని మాకు మేమే చేసాం తప్ప మేము ఎక్కడ ఎవరిని అంటే ఎవరేం ఖర్చు చేయాలన్నా. కాకపోతే ఒక 15 లీటర్లు వాటర్ క్యాన్ అయిపోయింది అంతే. మాకు అంతకన్నా ఎక్కువ ఖర్చు అంతేనా? ఏం కాదు. ఆ! ఆ, ఆ! ఒక ఓకే. అతను ముందుకొచ్చి ఒక 3 సిమెంట్ బస్తాలు ఇచ్చిండు. ఆ! ఆ! సురేష్ రౌతు. హ్మ్. అయితే ఆ సిమెంట్ బస్తాలు అక్కడనే దాని మీద వేసి కొంచెం ఇసుక కలిపేసి మామూలుగా లెవెలింగ్ చేసేసి. మీరు ఏమైతే డెవలప్‌మెంట్ కార్యక్రమాలను గ్రామంలో చేయాలనుకుంటాలో, ఒక వారం రోజుల ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నా వల్ల ఓకే అన్న. ఏమన్నా ఆర్థిక సాయం అందిస్తే ఖచ్చితంగా మీ గ్రామానికి నేను హెల్ప్ చేస్తా. తప్పకుండా అన్న. ఇది నేను మాటిస్తున్నా. కానీ పార్టీలకు అతీతంగా చేయండి. అంటే పార్టీలకు మేము అతీతమన్నా. బీజేపీ, ఇగో బీఆర్ఎస్ అంటే నేను అన్న, సూరన్నగా ఏ పార్టీని మద్దతు ఇవ్వ. అన్న సూరన్న ఒక నిమిషం. మీకు తెలుసా అన్న, నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు. హ్మ్. హ్మ్. నేను చాలా నుంచి ఫేస్బుక్ లో ఇక్కడ లైవ్ చూస్తున్నా, మీ 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 టీవీ కూడా చూస్తా. హ్మ్. హ్మ్. అయితే విషయం ఏంటంటేనండి, లాస్ట్ టైం ఈయనకి ఎక్స్ ఉన్న సర్పంచ్ ఉండే. హ్మ్. ఆ రోజు కూడా ఈయనకి ఏం చెప్పలే. హ్మ్. తిన్నా ఆల్రెడీ అప్పుడు కంటెస్ట్ చేసిండు, సర్పంచ్ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ అయినా కూడా ఈయన మేమేమో అప్రోచ్ కాలే. హ్మ్. మేము యువకులు ఇప్పుడు అన్న ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు. హ్మ్. పెద్ద మనుషులు ఇన్వాల్వ్ చేయకుండా యువకులు చేస్తే యువత చేసినట్టు అవుతుంది. హ్మ్. పెద్ద మనుషులు అందరం వెళ్తే వాళ్ళేమంటారు, మళ్ళీ మన కులపోని విలువ, ఆ కులపోని విలువ, ఆ వాడోని విలువ, ఈ వాడోని విలువ. మేమేమనుకున్నాం, పెద్ద మనుషులు ఎవరు కూడా ఎంటర్ చేయొద్దు. అట్లంటే ఇప్పుడు మేము మేము ఆయన పార్టీ కాదని చెప్పిండు. మరి మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ చేసి ఒకసారి అడగండి ఆయనని. హ్మ్. మేము సపోర్ట్ చేసిన మేము సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఓడిపోయిండు. ఆయన ఆ! కూడా తీసుకుపోలే కదా. ఆయన తీసుకుపోయి చేస్తే ఇప్పుడు ఏమైతుందంటే పొలిటికల్ చేస్తారు మీరు. ఎందుకంటే నేను గెలిచిన నన్ను పక్క పెట్టి మీరు ఆయనతో తీసుకోరు కాబట్టి మీరు మీరు పార్టీ పరంగా నిజంగా చేస్తారు. నాకు అర్థమైంది. ఎందుకంటే వాస్తవానికి ఇట్లా చేయడం వల్ల కొంచెం హరీష్ బాబు కూడా నెగెటివ్ అయితది. ఆ, అయినా కూడా మీరు చేసిండ్రు. అన్న ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కార్యక్రమాలు చేసినాం. అప్పుడు కూడా హరీష్ బాబు ఎమ్మెల్యే గారు ఉండే. హ్మ్. ఓకేనా, మేము ఎవరిని కించపడడం కాదన్న, మాకు తోచింది మాకు 10, 5 మేము అవసరమైతే 5, 10 జేబులో ఇప్పుడు చేసుకొని మేము చేసిన తప్ప ఎవరిని కించపరచడానికి అస్సలే కాదన్న. హ్మ్. ఇప్పుడు అన్న ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడు అక్కడ మాకు టూ డేస్ మాకు వెహికల్ రాలే, బస్సు రాలే. మాకు వచ్చేది మంచి బస్సు, ఒకటే బస్సు వస్తుంది. హ్మ్. ఆ 2, 3 టైమ్స్ వస్తుంది కానీ అది ఒకటే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తారని చూసుకుంటా, వాళ్ళు చేస్తారని చూసుకుంటుంటే ఇంకో 1 వీక్ 10 డేస్ ఈ బస్ కు కాలేజ్ పోయే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మా ఊరు నుంచి దయ్యాంకి జూనియర్ కాలేజ్ ఉంది, హ్మ్. కాలేజ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. డైలీ వందల మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇబ్బంది అయితే అన్న ఈ వారం 10 రోజులు. బరాబర్ అయితే ఎందుకు కాదు అయితది. అవును. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే, ఒక హఠవాదన వచ్చి డైరెక్ట్ ఏమంటానంటే, ఆయన మాకు ఎంకరేజ్ చేయకపోగా మీదికెళ్ళి ఒక వారం రోజులు ఉంటాయి కదా, కొంచెం మా గిరాకులను ఉంటుండే అని వెళ్ళిపోయాడు ఆయన. ఆ! మరి అటువంటి సమాజంలో మనం ఉన్నాము. ఎవరో ఒకరు మార్పు కోసం ఏదో ఒకటి అన్న. ఇప్పుడు అంతే. మేము ఖాళీ మన మంచి చేస్తే మన విమర్శలు వస్తూనుంటాయి. ఇప్పుడు అది నాకు తప్పదన్న వచ్చినాయి. ఏముంది చేసిండు, ఆడపోయి 4 బండలు వేసిండు, 4 రాళ్ళు వేసి చేసిండు. ఏ అవసరమా మేము చేయకపోవటమా, మేము చేస్తానే ఉన్నాం, మీరు చేసిండు. అక్కడ హ్మ్. ఎట్లున్నది అట్లున్నది అని కూడా అన్నారు నిన్ననే. హ్మ్. ఈరోజు మార్నింగ్ వెళ్ళి కూడా చూసిన, మరి బస్ ఏమన్నా నైట్ లో మామూలుగా వర్షం పడ్డది ఏమన్నా ఇదైందా అని మార్నింగ్ వెళ్ళి కూడా చూసిన నేను. ఓకే. అక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవు. మన పెద్ద పెద్ద బండలు తీసుకొని అవి కిందికి పోకుండా
ఒక ఓల్డ్ పోల్స్ ఉంటే ఆ పోల్ పెట్టేసి మనం చేనులలో ఒక మాట అంటారు కదా చూడండి, కిందికి వాటర్ పోతాయి కానీ బండలు కానీ చెత్త కానీ పోకుండా అట్లా వేసి చాలా బందోబస్తుగా వేసినాం. ఇక విధి వర్షం అన్నా ఇప్పుడు బందోబస్తు చేసిన హైవేలో కూలిపోదని నేను చెప్పలేను కానీ కొంతవరకు మంచిగా చేసినాం అనే విషయాన్ని మీతో చెప్పగలుగుతా సార్. అంటే రైట్ అన్న. సర్పంచ్ ఏమంటున్నారంటే నేను అది మంచిగా చేపిద్దామని నేను కూలీలను రెడీ చేశాను, అది చేసే లోపే వీళ్ళు పోయి వేసారు, లేకుంటే నేనే చేపించేవాడిని అని అంటున్నారు. ఇప్పుడు ఓకే అది సరే అన్న. మాము ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను. అది ఒక్కటే లేదు కదా ఊరిలో. మా ఎస్సీ కాలనీ ఉంది. ఎస్సీ కాలనీలో కంప్లీట్ గా ఒక 10 to 10 మీటర్స్ అట్లా కంప్లీట్ గా బురదమయం. ఆయన ఇప్పుడు చేయాలనుకుంటే దాన్ని చేయొచ్చు. నిన్న కూడా అన్న మనతో అన్నారు, ఆల్రెడీ సర్పంచ్ ముందుకు వచ్చి చేస్తారన్నాడు కదా, మీరు చేసిల్లు అన్నాడు. ఇప్పుడు సర్పంచ్ చేస్తే మనం ఊర్లో ఫండ్ జీపీ ఫండ్ చాలా ఖర్చు పెట్టుకునే కావచ్చు, ఇంత ఖర్చు అయిందని తీసుకునే కావచ్చు. మేము ఆ డబ్బులు తీసుకోలేదు కదా, ఆ డబ్బులు మళ్ళీ జీపీకి ఉపయోగపడతాయి కదా, ఎంతో కొంత మేము ఉపయోగపడ్డట్టే కదా. ఆయన 10,000 ఖర్చు చేసి అవి కావచ్చు, 20,000 అయినా తీసుకుంటుండే కావచ్చు. మేమైతే ఆ డబ్బులు సేవ్ చేసిన వాళ్ళం అయినాం కదా. పైగా మేము ఏమన్నా ఒకటి అరాకొర ఏమైనా ఖర్చు మేము జేబులో పెట్టుకొని చేసినాం కదా. థ్యాంక్ యూ బ్రదర్ మల్లేష్. అయితే అన్న ఒక విషయం మీ ద్వారా ఒక విషయం ఏం చెప్తానంటే, నేను మీ సువర్ణ టీవీ ద్వారా ఇప్పుడు ఎవరైతే మీరు అప్రోచ్ అయ్యారు కరెక్టే, ఓకే సర్పంచ్ యంగ్ డైనామిక్ యంగ్, ఆయనకు ఒక విషయం ఏం చెప్పండి, అదొక్కటే సమస్య కాదు, ఊర్లో బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. మెయిన్ గా ఎస్సీ వాడకు వాళ్ళ వాడ నుంచి ఎంట్రీ అయ్యి వాళ్ళ వాడకు లోపలికి పోవడానికి పిల్లలకు పెద్దలకు అందరికి ఏదైనా బురద అయింది, వాళ్ళ మోకాల వంటి దిగబడుతుంది, బురద అవుతుంది. ఒకవేళ ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉండి చేయాలనుకుంటే మాకు కూడా రాజకీయాలు ఏం అవసరం లేదు, యువకులం. అది ఈ 1-2 days లో చేయమనండి. మీ ద్వారా కోరుకుంటాను. థ్యాంక్ యూ అప్డేట్ మాకు మళ్ళీ ఇవ్వగలుగుతారని ఆశిస్తాను. రైట్. ఇదండి వాస్తవానికి దయగాం చిన్రస్పు జరిగిన సంఘటన. ఇటు సర్పంచ్తో ఇటు యువకులతో మాట్లాడడం జరిగింది. వాట్ ఈజ్ వాట్ అనేది మీరే విన్నారు. మీరే కామెంట్ తెలియండి. సువర్ణ టీవీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.